హలో గైస్, వెల్కమ్ టు మై ఛానల్ మిస్టర్ నవీన్ టాకీస్. గ్యాప్ వచ్చింది, బట్ నేనైతే రివ్యూస్ ఎవ్రీ మూవీ తర్వాత చేయడం జరుగుతుంది. ఈసారి కుదరలేదు, సో కుదిరించుకొని ఇప్పుడు నేను చేస్తున్నా. సో మళ్ళీ గ్యాప్స్ లేకుండా చేయడానికి ట్రై చేస్తాను అనమాట. అందరూ వార్ టూ మూవీ చూసే ఉంటారు అండ్ కూలీ కూడా చూసే ఉంటారు. నేను దాని గురించి స్పెసిఫిక్గా మళ్ళీ కొత్తగా స్పెషల్గా చెప్పాల్సిన పని అయితే లేదనుకుంటున్నాను. ఎందుకంటే ఆల్రెడీ చాలామంది రివ్యూస్ పెట్టారు, చాలామంది వాళ్ళ ఒపీనియన్స్ షేర్ చేశారు త్రూ ఇన్స్టాగ్రామ్, త్రూ యూట్యూబ్, ఎక్కడ పడితే అక్కడ రీల్స్ రూపంలో కావచ్చు, ఎలా అయినా కూడా పెట్టడం జరిగింది. చాలామంది చేశారు కూడా. సో నేనైతే మాత్రం 2 సినిమాలు ఆ రోజు మార్నింగ్ ఒకటి, ఈవినింగ్ ఒకటి చూశాను. 2 సినిమాలు చూసిన వాళ్ళకి మీకు తెలుసు ఏ సినిమా ఎలా ఉందన్నది. నేనేం చెప్పబోతున్నా అన్నది కొంచెం వీడియో అయిపోయిన వరకు మీరు చూస్తే మీకు ఒక ఐడియా వస్తుంది. సో వార్ 2 కోసం అయితే నేను చాలా ఈగర్గా వెయిట్ చేశాను. ఎన్టీఆర్ కొత్తగా కనపడబోతున్నాడు. ఎన్టీఆర్ బాలీవుడ్లో ఎంట్రీ ఇస్తున్నాడు. ఎన్టీఆర్ను కొత్తగా మరి అంటే ఇప్పటివరకు చూసిన రెగ్యులర్ మూవీస్లో లాగా కాకుండా కంప్లీట్ యాక్షన్ ప్యాక్డ్ ఫిలిం ఒక క్లాసీ యాక్షన్ మూవీలో చేయడం అనేది ఒక కొత్త విషయం, చెప్పుకోదగిన విషయం. సో ఆ విధంగా అక్కడ ఎంట్రీ ఇస్తున్నాడంటే మరి ఏదో కామెడీగా ఏదో చెత్తలాగైతే ఉండదు కదా అని ఒక ఎక్స్పెక్టేషన్, ఒక హోప్ అయితే బాగా గట్టిగా ఉన్నింది, బలంగా ఉన్నింది నమ్మకం. సినిమా వార్ 2 ఆ రోజు పొద్దున్న నాకు టికెట్ దొరకలేదు. సో ఆ రోజు మార్నింగ్ కూలీ చూశాను అనమాట. తర్వాత ఆ రోజు నైట్కి టికెట్స్ తీసుకున్న వార్ 2కి. సో ఆ రోజు నైట్ చూశాను సినిమా. 3 అవర్స్ ఉన్నా కూడా నాకైతే యాక్షన్స్ చాలామందికి అనిపించినాయంట మరి ఓవర్ యాక్షన్ లాగా. అంటే ఇప్పుడు వైఆర్ఎఫ్ వాళ్ళ ఫిలిమ్స్ అన్నీ కూడా యాక్షన్ ప్యాకెడ్ ఫిలిమ్సే కాబట్టి మొత్తం ఒక స్పై యూనివర్స్, యాక్షన్ ప్యాకెడ్ ఫిలిమ్స్ ప్రతి సినిమా కూడా అలానే ఉన్నాయి. మరి వార్ కావచ్చు, టైగర్ 3 కావచ్చు, అండ్ ఫైటర్ కావచ్చు, సమ్ మూవీస్ పఠాన్ కావచ్చు, ఇవన్నీ వాళ్ళవే కాబట్టి ప్రతి సినిమాలో చూసుకున్నట్లయితే యాక్షన్ సీక్వెన్స్లు చాలా హై ఆక్టేన్, అంటే చాలా చాలా పెద్దగా ప్లాన్ చేసుకుంటారు. ఈ సినిమాలో ఇంకొంచెం దానికంటే పెద్దగానే ప్లాన్ చేసినట్టు అనిపించింది. అండ్ మేజర్గా వచ్చేసి ఆ ఫ్లైట్ సీక్వెన్స్, ఫ్లైట్ మీద యాక్షన్ సీక్వెన్స్ కావచ్చు, అండ్ ట్రైన్ మీద యాక్షన్ సీక్వెన్స్ కావచ్చు, ఆ చిన్న ఆ 2 సీక్వెన్స్లు కొంచెం నమ్మశక్యంగా లేవు. బట్ హాలీవుడ్ మూవీస్ చూసిన వాళ్ళకైతే చూసే వాళ్ళకైతే ఆ సీక్వెన్స్ల గురించి ఒక ఐడియా ఉంటుంది. ఎక్కువ ఆ సినిమాలు చూసే వాళ్ళకి తెలుసు అనమాట. కంప్లీట్ యాక్షన్ ఫిలిం అంటే ఆ ఫ్లోలో కొట్టుకెళ్ళిపోతాయి అనమాట. ఆ ఫ్లోలో మనం దాన్ని కంప్లీట్ యాక్షన్ ఫిల్మ్ లాగానే చూసి ఏదో లాజిక్లు ఎత్తకుండా ఓకే, ఆ యాక్షన్ ఫిల్మ్స్ ఇట్లానే ఉంటాయి, మనం చూసిన జోనర్స్ అలాంటివి, ఏదైనా ముందు హాలీవుడ్ మూవీస్ చూసినట్లయితే ఒక ఐడియా అయితే ఉంటుంది దాని మీద. నాకు తెలిసి నేను హాలీవుడ్ మూవీ లవర్ అయితే కాదు, బట్ సినిమాలు చూశాను అక్కడక్కడ కొన్ని యాక్షన్ ఫిల్మ్స్. నాకు యాక్షన్ ఫిల్మ్స్ అంటే ఇష్టం బాగా, బేసిక్గా చెప్పాలంటే. కంప్లీట్గా మాస్లో ఎప్పుడు చూసి ఎన్టీఆర్ని కొత్తగా యాక్షన్ సీక్వెన్స్ చాలా క్లాస్గా మంచి కంప్లీట్ ఒక హాలీవుడ్ రేంజ్లో ఉన్న యాక్షన్ సీక్వెన్స్లలో చేయడం అనేది ఫ్రెష్గా అనిపించింది. అండ్ వాళ్ళు ఎన్టీఆర్ని కూడా చాలా బాగా హ్యాండిల్ చేశారు ఫస్ట్ నుంచి కూడా లాస్ట్ వరకు. ఎక్కడ కూడా ఓన్లీ మన హృతిక్ రోషన్ హై లెవెల్లో హై ఉంది, ఎన్టీఆర్ది తక్కువ ఉంది అన్నట్టు కూడా ఎక్కువ అనిపించలేదు. ఎంట్రీ సీన్ కాంచి అంటే ఎంట్రీ కొంచెం ఫ్లైట్ మీద నుంచి దూకడం కొంచెం అది ఏదో అనిపించినా కూడా, బట్ ఆ బాడీ గురించి చాలామంది ఫేక్ అనేది కూడా చాలామంది పెట్టడం జరిగింది. ఇప్పటికే సర్క్యులేట్ అవుతానే ఉంది. మరి నెగిటివిటీ క్రియేట్ చేయడానికో మరి ఎందుకో తెలియదు కానీ అరవింద సమేతలో ఎన్టీఆర్ బాడీ అలాగనే ఉంది కదా. ఇది యాక్చువల్గా ఎన్టీఆర్ లావుగా ఉన్నప్పుడు చేసిన మూవీ. యాక్చువల్గా మన ఎన్టీఆర్ దేవర తర్వాత స్టార్ట్ అయిన మూవీ ఇది. ఎన్టీఆర్ దేవర తర్వాత ఎలా ఉన్నాడు, సన్నగా ఉన్నాడా? లేడు కదా. ప్రశాంత్ నీల్ మూవీ కోసమే సన్నగా అయ్యాడు. సో కాబట్టి ప్రశాంత్ నీల్ మూవీ గురించి సన్నగా అయిన తర్వాత చేసింది ఏంటంటే ఆ సాంగ్ సన్నగా కనిపించాడు. బిఫోర్ షూట్ చేసిన అంతా కూడా కొంచెం లావుగానే అన్నాడు. సో మరి ఆ బాడీ అన్నది ఎందుకు డూప్ అవుతుంది, ఎందుకు సీజీ అవుతుంది? సో ఆ బాడీ వరకు అయితే ఏదో ఫేక్ అయితే ప్రచారం చేశారు. ఆ సీన్స్ కావచ్చు కొంచెం ఎక్కువనే అనిపించవచ్చు, బట్ ఒక యాక్షన్ ఫిలింగా చూసుకుంటే నాకైతే బాగానే అనిపించింది. ఓకే, మరి ఆ ఫ్లోలో వెళ్ళిపోయింది అంతే. ఇంకా అట్లయితే చెప్పగలను అయితే. అండ్ హృతిక్ రోషన్కి ఏం తక్కువ కాదు, ఇద్దరు క్యారెక్టర్స్ కూడా చాలా ఈక్వల్గా డిజైన్ చేశారు. అలాగే ఎన్టీఆర్ పర్ఫార్మెన్స్లో కూడా ఎక్కువ వేరియేషన్స్ ఉన్నాయి. అంటే మనకు ఒకటే స్టైల్లో ఒక స్పై లాగానే బిహేవ్ చేసే ఒక యాక్టర్ హృతిక్ రోషన్, అంత వేరియేషన్స్ లేకపోయినా ఎన్టీఆర్ క్యారెక్టర్కి మాత్రం డిఫరెంట్ వేరియేషన్స్ ఉన్నాయి. అలాగే మనకు ఇంటర్వెల్ దగ్గర ట్విస్ట్, ఆ తర్వాత ఫైనల్గా క్లైమాక్స్ కూడా చాలా బాగా డిజైన్ చేశారు. ఇద్దరి మధ్య ఫైట్ కావచ్చు, ఎవ్రీ సీన్స్లో ఎవరిని ఎక్కడ తగ్గకుండా, ఎవరు తగ్గితే మళ్ళీ డిసప్పాయింట్ అవుతారని చెప్పేసి ఎన్టీఆర్కి ఏ మాత్రం కూడా చిన్నగా తగ్గించే రోల్ ఎక్కడా లేదు. నిజంగా చాలా బాగా అనిపించింది. అండ్ ఎంట్రీ ఇవ్వడము, ఎంట్రీతో కొంచెం సినిమాకి కలెక్షన్స్ మిక్స్డ్ టాక్ వల్ల, నెగిటివిటీ వల్ల ఎక్కువ రాకపోయి ఉండొచ్చు. సినిమా కలెక్షన్స్ అయితే నిజంగానే కొంచెం డిసప్పాయింటెడ్ అనుకోవాలి. తెలుగు స్టేట్స్లో కూడా కొంచెం తగ్గినట్టు అనిపించింది. ఒక డబ్బుడు మూవీకి ఇంత హైప్ రావడము, కానీ కలెక్షన్స్ లేకపోవడము నెగిటివిటీ వల్ల, బికాస్ ఆఫ్ నెగిటివిటీ. అండ్ సినిమా కూడా చాలామందికి ఇది కంప్లీట్ క్లాసీ యాక్షన్ ఉంది కాబట్టి ఇట్లాంటి సినిమా కంటే
మాస్ యాక్షన్ సినిమాస్ అయితే బాగా కనెక్ట్ అవుతాయి. మన తెలుగు వాళ్ళకి మెయిన్‌గా ఇవే ఎక్కువ కనెక్ట్ చేస్తారు. ఎక్కువ నచ్చుతాయన్నమాట. మాస్‌గా ఉండే మూవీస్. అంటే ఇది క్లాస్‌గా ఉండడం వల్ల కొంచెం ఎక్కకపోవచ్చు. అండ్ డబ్బుడ్ మూవీ తెలుగులో హిందీ డైరెక్ట్ తెలుగు ఫిల్మ్ కాదు. హిందీ నుంచి డైరెక్ట్‌గా మనకు డబ్ అయింది కాబట్టి ఆ లిప్ సింక్ కూడా మనకు కరెక్ట్‌గా కనపడలేదు. ఎక్కడ లిప్ సింక్ కూడా కొంచెం అన్‌ఈజీగానే అనిపించింది. సినిమా మన ఎన్టీఆర్ కోసం మాత్రం చూడాల్సిందే సినిమా అంతే. అంతకంటే ఇంకేం లేదు. అండ్ వాళ్ళ సినిమాలన్నీ ఆ విధంగానే ఉంటాయి వైఆర్ఎఫ్‌డి. సో, మనం వేరే విధంగా చూడాల్సిన అవసరం కూడా లేదనుకుంటున్నా. సో, మీరందరూ గనక 'వార్ 2' మూవీ చూసినట్లయితే ఏమనిపించింది? కలెక్షన్స్ మాత్రం నిజంగా దెబ్బేసిందనమాట. ఫస్ట్ 4 డేస్ మనకు వీకెండ్ పెద్ద లాంగ్ వీకెండ్ వచ్చింది. అయినా కూడా కలెక్షన్స్ మొత్తం ఆల్మోస్ట్ కవర్ చేస్తాననుకున్నా గానీ, థియేటర్స్ ఆక్యుపెన్సీ తక్కువ ఉండడం వల్ల థియేటర్స్ ఎక్కువ ఉన్నా కూడా ఆక్యుపెన్సీ అనేది 50% చాలా చోట్ల 50% అయింది. సో, దానివల్ల కలెక్షన్స్ పెద్దగా లేకపోవడం జరిగింది. ఓకే. మన తెలుగు స్టేట్స్‌లో ఆడికి కవర్ అయింది. సో, దానికి తోడు మన వైఆర్ ఫిల్మ్స్ వాళ్ళు కాంపెన్సేట్ కూడా చేస్తున్నారని చెప్పి కూడా చెప్పడం జరిగింది. నైజాం కింద అండ్ సీడెడ్ కింద అండ్ ఆంధ్ర కింద. సో, మొత్తం వీటన్నిటికి ఒక ఏరియాకి తగినట్టుగా కొంచెం కాంపెన్సేట్ అనేది ఇవ్వడం జరుగుతుందని కూడా చెప్పడం జరిగినట్లుంది. సో, ఇవన్నీ చూసుకుంటే కొంచెం ఈ విధంగా చూసుకుంటే లాసే సినిమాకైతే. ఏ విధంగా అయితే ఇది లాస్ అయినా కూడా ఎన్టీఆర్ గురించి చాలా మందికి ఇప్పుడు ఇంకా కొంచెం స్ప్రెడ్ అయిందని తెలుసు. బాలీవుడ్‌లో స్ప్రెడ్ అయ్యాడు. కొంచెం నెక్స్ట్ సినిమాకి కొంచెం బలం అనేది దొరికింది అనుకుంటున్నా. ఎందుకంటే నెక్స్ట్ వచ్చేది మన ప్రశాంత్ నీల్‌తో మూవీ కాబట్టి 'డ్రాగన్'. ఆ మూవీ కోసం ఈ సినిమా జస్ట్ ఒక శాంపుల్ ప్రిపరేషన్ లాగా ఉంటది. అది కంప్లీట్ మాస్ యాక్షన్ మూవీ. మన తెలుగులో కూడా ఏ మాత్రం డిసప్పాయింట్ చేయదు. ఆల్ లాంగ్వేజెస్ రిలీజ్ అవుతుంది. దట్ టూ వార్ 2 వచ్చేసి తమిళ్, తెలుగు అండ్ హిందీ ఈ 3 లాంగ్వేజ్‌లో మాత్రం రిలీజ్ అయింది. సో, అది కూడా కొంచెం డిసప్పాయింట్‌మెంటే. ఆ 3 లాంగ్వేజ్‌లో ఉంది కాబట్టి కలెక్షన్స్ కూడా పెద్దగా రాకపోవడం జరిగింది. సో, బిజినెస్ బానే జరిగింది. కలెక్షన్సే దెబ్బ కొట్టేసింది కాబట్టి లెట్స్ వెయిట్ అండ్ సీ. మరి ఇంక మన నెక్స్ట్ ఎన్టీఆర్ సినిమా కోసం వెయిట్ చేయాల్సిన నెక్స్ట్ ఇయర్ 2026లో వచ్చే జూన్‌లో మూవీ కోసం అదే మన ఎన్టీఆర్ నీల్ సినిమా కోసం వెయిట్ చేద్దాం. సో, మీరు చూసుంటే 'వార్ 2' సినిమా మీకేమనిపిస్తుంది అనేది కింద కామెంట్‌లో జెన్యూన్‌గా చెప్పండి. నాకైతే నచ్చింది. మీకు నచ్చిందా లేదా? సో, మీకేమేం నెగెటివ్‌గా అనిపించినాయి దీంట్లో మూవీలో? సో, అవి కింద కామెంట్స్‌లో చెప్పేసేయండి. సో, గైస్ మీరు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మరిన్ని వీడియోస్ నీ దగ్గర రావాలంటే పక్కన గంట ఒకటి గట్టిగా కొట్టేసేయండి. థ్యాంక్ యూ. లవ్ యూ ఆల్.